जय श्री सद्गुरुनाथ प्रभु महाराज को जय। मनुष्य कारण जन्मకు సినిమా తెరపై బొమ్మ చిత్రము రీతిన్ కనపడుచున్నది లేకనే వినుని తెరదీసివేయానే మున్నాద చాట చూచడి నెరుగా నిలువాలేద చాట చూచడి నెరుగా నిలువాలేద చాట కూచడి నెరుగా నిలువాలేద చాట కూచడి నెరుగా నిలువాలేద చాట తెరలోని బొమ్మలు తెరను దొలగించిన తెరలోని బొమ్మలు తెరను దొలగించిన మటు మాయమైపోయే ఎటు చూచినటు లేక ఏమున్నద చాట చూచడి నెరుగా నిలువాలేద చాట. ఇక్కడ ఎంత బాగా చెప్పింది స్వామి. మనసే కారణ జన్మకు. జన్మల కారణం ఏంది? ఒక మనసే కారణం. మనసు అన్నము యొక్క సూక్ష్మాంశం. అన్నము నుండి వచ్చింది కనుక మనసే కారణ జన్మకు. సినిమా తెరపై సినిమా తెరపై బొమ్మ చిత్రము రీతిని అంటారు. సినిమా తెరపై బొమ్మ చిత్రము రీతి. చిత్రం అంత దాని ఉంది కదా, అంటే ఆ తెర లాంటిది ఇది. ఆ సినిమా టాకీస్ లోపల ఆ తెర ఏదైతే ఉంటుంది కదా, అక్కడ ఆ తెరపైన ఈ ప్రొజెక్టర్ వాడి ఆ బొమ్మలను ఆడుతుంటాయి కదా దాని లోపల. ఆ తెరపైన ఫస్ట్ పేర్లు పడతాయి, ఆ తర్వాత నదులు, స్థావరములు, పర్వతములు, ట్రైన్లు, దొంగలు, దొరలు, సమస్తమైన వారంతా ఆ తెరపైన ఆడిపోతా ఉంటాయి. ఆ తెరను తొలగిస్తే లేవు. ఈ జన్మ చక్రానికంతా ఈ నేనుకు మధ్యలో, ఈ నేనుకు మేనుకు మధ్యలో మనసు ప్రధానం. ఈ మనసు తెర లాంటిది అని ఇక్కడ స్వామివారు చాలా చక్కగా, ఎక్కడనో లేదనైనా నీ అందే ఉన్నది, నిన్ను నువ్వు విచారించుకో, నీ రహస్యం అంతా బయటపడుతుంది. సినిమా అని ఎందుకన్నారు? సినిమాను ఉల్టా చేస్తే మనిషికి సినిమాకు దగ్గర సంబంధం. వేరే ఏం లేదు. నీ జీవితం అంతా సినిమాలో ఉండేదే నిత్య జీవితంలోనే ఉంది. నిత్య జీవితంలో ఉండేదే సినిమాలో ఉంది, వేరే ఏం లేదు. సినిమా తెరపై బొమ్మ చిత్రము రీతిని కనపడుచున్నది లేకనే. దాని ఎందు ఉందా? ఆ తెరపైన మనం పోయి చూస్తే తెరల లోపల ఉన్నాయా ఏమన్నా బొమ్మలు? లేవు. దూరంకెళ్ళి చూస్తే అందులోనే కనబడుతున్నాయి. కాబట్టి నీ లోపల కూడా ఇవన్నీ కూడా తోస్తున్నాయి అంతే. ఈ జన్మచక్ర ప్రవాహం అంతా కూడా తోస్తా ఉన్నాయి అంతే. కనపడుచున్నది లేకనే నిన్ను తెరదీసి వేస్తే, నీ తెరదీసి వేస్తే ఏమున్నదచ్చట? నీలో ఉండే అజ్ఞానమైన తెర తొలగిస్తే కూడా జన్మల ఉల్లక్కి. జనన మరణ ప్రవాహ మనసును ఈ బోధ పట్టుడని సాధకుడు ఇచ్చిన నొల్లకుండిన వారుల. అటువంటి వారికి జన్మ తప్పదు. ఈ బోధ జనన మరణ ప్రవాహం తీసివేసేది. ఎప్పుడైతే ఈ మనసు అనే తెర తొలగబడుతుందో గురుకృప వల్ల, అప్పుడు ఈ జనన గ్రంథి ఛేదించబడ్డట్టు. దీనికి కారణం మొత్తం మనసే. కాబట్టి నిన్ను తెరదీసివేయ నేమున్నదచ్చట. తెర ఉన్నంతసేపే ఆడతాయి బొమ్మలన్నీ కూడా.
ఆ తెర తొలగిస్తే ఇంకా ఎన్ని ఉన్న ప్రయోజనం లేదు. నేననే తెర తొలగాలి. ఇక్కడ నేననే తెర తొలగాలి అంటే అందుకే పెట్టినాడు గురుసేవ. 12 ఏళ్ళు గురుసేవ చేయాలి అని మన పెద్దలు పెట్టినారు. 12 వత్సరములు గురుసేవ చేయాలి నిస్వార్థంగా. మరి తొందరగా చెప్పొద్దా సేవ చేయకుండా అంటే? అట్లా చెప్తే అర్థం కాదు అని. ఇది అహం నమ్మిన మార్గం కాదు, అహం రహిత మార్గం కనుక అహం రహిత పరిస్థితి రావాలి అంటే గురుసేవలో అది కాలాలి. గింజలు ఎట్లయితే మనం పెంకు పైన వేసితే గింజలు మొలకెత్తనట్టుగా ఇవి కూడా గురుసేవలో 12 సంవత్సరాలు చక్కగా గురుసేవ చేసినటువంటి వారికి మనస్సు అనే తెర తొలగడానికి అవకాశం ఉంటుందని చెప్పి స్వామివారు తెలియజేస్తున్నాడు. నేమున్నదచ్చట, చూచెడి ఎరుక నిలువలేదచ్చట. అప్పుడు చూడడం లేదు. అక్కడ 100 మంది వచ్చి కూర్చున్నారు టాకీస్లా. ఆ తెర ఉంటే తెర పైన బొమ్మలను నాడితే బాగా సినిమా చూస్తారు జనాలంతా. ఆ తెర తొలగిస్తే ఇంకా జనాలు చూస్తారా? అక్కడ ఏమన్నా చూడడానికి అవకాశం లేదు. నా లోపల కూడా నేనని తెర ఉన్నంతసేపే ఈ నేను మేనుల యొక్క జన్మచక్రం దాని ఎంత ఆడుతూ ఉంటుంది. ఈ తెర తొలగబడాలి. ఏమున్నదచ్చట, తెరలోని బొమ్మలు తెరను తొలగించిన మటుమాయమైపోయే. తెరలోని బొమ్మలను తెరను 2 తొలగిస్తే కదా ఇంకా మటుమాయమైపోయి ఏమి లేవని. ఎటు చూచినను లేక ఏమున్నదచ్చట, ఎటు చూచినా ఏమి లేదు. ఎరకజాడ ఎక్కడా లేదు. ఆ తెర ఉన్నంతసేపు ఎరక అంత దాని ఎంత దోస్తా ఉంది. ఈ ఎరక ఎట్లుందో అంటే ఆవరణతో కూడుకొని ఉంది. ఆవరణ లేని చోట ఎరక పనిచేయదు. ఆవరణ అంటే ఏంటి? శరీరమే. ఈ శరీరం లేకుండా ఎరక పని చేయదు. ఈ శరీరం లోపల మనసు ప్రధానమైనటువంటి తెర ఏర్పాటు చేసుకున్నాను. ఇది నిన్ను విచారించి తెర తొలగాలి, అప్పుడే ఈ భ్రాంతం తొలగిపోతావని చెప్పి ఆయన గారు చాలా చక్కగా దీంట్లో చెప్పుకొచ్చిండు. జై శ్రీ సద్గురునాథ బ్రహ్మహరాజు జై.